వరంగల్ కేసీఆర్ సభలో నిరసన వ్యక్తం చేసిన ఎంటెక్ విద్యార్థి విజయ్ కి మావోయిస్టులతో సంబంధం ఉందని అంటున్నారు పోలీసులు. విజయ్ కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని చర్ల దగ్గర మరొక ఇద్దరు యువకులతో కలిసి ఉండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురిని కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపాల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, విజయ్ కి మావోయిస్టులకి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు ఏమంటున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. మమత, 2 రోజుల క్రితం వరంగల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది అంటే వివిధ రకాల ఆందోళన చేసిన నేపథ్యంలో ఆందోళనలో విజయ్ అనే వ్యక్తి కూడా, అంటే కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన విజయ్ ఎంటెక్ విద్యార్థి. ఈ విద్యార్థి ఈ రోజు అంటే తెల్లవారుజామున చర్ల బస్ స్టాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే ఈ విజయ్ ఆందోళన చేసిన తర్వాత ఆ సమయంలో ఈ విజయ్ సెల్ పైన పోలీసులు నిఘా పెట్టడంతో ఆ విజయ్ ఎటు వెళ్తున్నట్టు ఫాలో అయినట్టు సమాచారం. అయితే చర్ల బస్ స్టాండ్ లో దిగిన తర్వాత విజయ్ కి మరో ఇద్దరు, వాజేడుకు సంబంధించిన ఒక సుమన్ అనే వ్యక్తి, అదేవిధంగా మరొక వ్యక్తి, వీళ్ళిద్దరూ విజయ్ తో కలిసి ఉన్న నేపథ్యంలో వీళ్ళు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ఎస్ఐబి పోలీసులు వీళ్ళు రంగంలో దిగి వీళ్ళని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత కొత్తగూడెం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎస్ఐబి అధికారులు, అదేవిధంగా ఎస్ఐబి అధికారులతో పాటు చర్ల, పాల్వంచ, భద్రాచలం, కొత్తగూడెం సంబంధించిన సిఐలు, అంటే గతంలో మావోయిస్టు ప్రాంతాల్లో పనిచేసిన పోలీసు అధికారులను పిలిపించి విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు, ఇటు చర్ల అనేది ఛత్తీస్గఢ్ సరిహద్దు, చర్ల బోర్డర్ దాకా ఛత్తీస్గఢ్ వస్తుంది. ఛత్తీస్గఢ్ నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్తున్నట్టు ఆ సమాచారం ఉన్న నేపథ్యంలో వీళ్ళ గురించి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా బీటెక్ విద్యార్థిని ఎన్కౌంటర్ గురి కావడం, అదేవిధంగా సూర్యాపేటకు చెందిన ఎల్ఎల్బి విద్యార్థి కూడా ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో, అంటే యువత మావోయిస్టులకు ఎక్కువ ఆకర్షిత అవుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఆందోళన కూడా యువతని ఎక్కువగా పార్టిసిపేట్ అయిన నేపథ్యంలో వాళ్ళపై కొంత నిఘా వేసినట్టు తెలుస్తుంది. ఈ నిఘా నేపథ్యంలో ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అంటే ఎంటెక్ విద్యార్థి విజయ్ ఫోటోలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇతనితో పాటు మరో ఇద్దరు ఎవరు అనేది, అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీస్ యంత్రాంగం కూడా ఒక రైట్. థ్యాంక్ యూ భూపాల్.